ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం ప్రియులారా. యోబు నోటి మాటతోనైనను తప్పు చేయలేదు అనే వాక్యము తన గురించి తెలియజేస్తుంది. అంటే అంత నీతిమంతుడు, యథార్థవంతుడు అని బైబిల్ సాక్ష్యమిస్తుంది. అంటే నోటి మాటతో కూడా తప్పు చేయని ఒక వ్యక్తి నోటిలోంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాటకు వెయిట్ ఉంటుంది, విలువ ఉంటుంది. కొంతమంది ఏ మాట అయినా మాట్లాడేస్తూ ఉంటారు, కానీ మరికొంతమంది చాలా తక్కువగా మాట్లాడతారు, కరెక్ట్గా మాట్లాడుతుంటారు. అటువంటి వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ప్రియులారా, ఆ మాటకి ఒక అర్థం ఉంటుంది. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక స్త్రీని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఆ స్త్రీ మరెవరో కాదు, యోబు భార్య. యోబు తన భార్యని ఏమంటున్నాడంటే తెలివి తక్కువ స్త్రీ అని అంటున్నాడు, అంటే మూర్ఖురాలు అని అంటున్నాడు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది, కానీ యోబు, నీవు వట్టి తెలివి తక్కువ స్త్రీ వలె మాట్లాడుచున్నావు. దేవుడు మనకు శుభములు దయచేసినప్పుడు స్వీకరించితిమి, కీడులను పంపినప్పుడు మాత్రము స్వీకరింపవలదా అనెను. ప్రియులారా, ఒకే ఒక పదాన్ని మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. ఆ పదం ఏమిటంటే తెలివి తక్కువ స్త్రీ, మూర్ఖురాలు అని ఎందుకు తన భార్యను అన్నాడు? ప్రభువే స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. అదేమిటి అంటే దేవుడు అంటున్నాడు, యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు అని అంటున్నాడు. అంటే నోటి మాటను జాగ్రత్తగా వాడుకునే ఒక వ్యక్తి తన నోటి మాట ద్వారా తన సొంత భార్యని మూర్ఖురాలు అని అంటున్నాడంటే ఎందుకన్నాడు? ఆయన ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు భార్యని. ఏమిటి అంటే, దేవుడు మనకు మేలు చేసినప్పుడు ఆ మేలులన్నిటిని మనం అనుభవించాం కదా, మరి దేవుడు కీడు చేసినప్పుడు వాటిని మనము స్వీకరించకూడదా అని భార్యను ప్రశ్నించాడు. ఎందుకు ఆమెను మూర్ఖురాలు అన్నాడు అని మనం చూస్తే బైబిల్లో అనేక కారణాలు ఉన్నాయండి. కానీ దాంట్లోంచి ఒక 5 కారణాలను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఎందుకు ఆమె మూర్ఖురాలుగా మాట్లాడింది, ఎందుకు మూర్ఖురాలు అని పిలువబడ్డది అంటే మొదటి కారణం ఏమిటి అంటే ప్రియులారా, మనము పాపలోకములో ఉన్నాము. ఇదే మొదటి కారణం. అంటే ఫాలెన్ వరల్డ్లో మనం ఉన్నాం. ప్రియులారా, ఆదాము పాపం చేసినప్పుడు ఆ పాపము ద్వారా మనందరిలోకి ఆ పాపం ప్రవేశించింది. మనం ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు సమస్త సృష్టిని సృష్టించినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన చేసినదంతయు ఇది మంచిగా ఉండెను, దిస్ ఇస్ గుడ్ అని దేవుడు అన్నాడండి. అంటే దేవుడు మంచివాడు, ఆయన మంచి చేసేవాడు. అందుకే ఆయన చేసిన సమస్త సృష్టిని పరిశీలించినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇది మంచిదిగా ఉన్నది, ఇది బాగుంది అని పలికాడు ప్రభు. అంత బాగున్న లోకంలోకి పాపము ప్రవేశించింది ప్రియులారా. ఈ పాపం ఎటువంటిది అంటే రిపుల్ ఎఫెక్ట్ అంటారనమాట. అంటే ఒక నీళ్ళల్లో, చెరువులో కానీ ఎక్కడైనా నీళ్ళల్లో ఒక రాయి మనం వేసినట్లయితే, లేక ఒక వస్తువు మనం వేసినట్లయితే దాని చుట్టూ వలయాలు ఏర్పడతాయి. అంటే వేసిన చోట నుండి అలా ఆ వలయాలు, ఆ రిప్పుల్స్ ఇట్లా ఫామ్ అయ్యి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ప్రియులారా, ఆ రోజు ఏదేను తోటలో ఒక్క వ్యక్తి ద్వారా పాపము ప్రవేశించినప్పుడు ఆ పాపం అక్కడే ఆగలేదు. ఆ పాపము ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. సర్వ మానవాళికి ఆ పాపము వ్యాప్తి చెంది ప్రతి ఒక్కరూ ఆ పాపములో భాగముగా మారిపోయారు. అందుకనే వాక్యం ఏమంటుందంటే దేవుడు చెడు చేయలేదు, దేవుడు సమస్తము మంచి చేశాడు, కానీ నరుడే పాపాన్ని లోకంలోకి తీసుకొని వచ్చాడు. కీర్తన 90 10వ మనం చూసినట్లయితే వాక్యం పలుకుతోంది, మేమిక 70 ఏండ్లు జీవింతుము, దృఢకాయలమైనచో అంటే అధిక బలం ఉన్నట్లయితే 80 ఏళ్ళు బ్రతుకుదుము, కానీ ఆ ఏండ్లన్నీ బాధ విచారములతో నిండి ఉన్నవి అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ప్రియులారా, అంటే 90వ కీర్తన ప్రియులారా మోషే రాసిన కీర్తన. అయితే ఈ కీర్తనలో మనం ఏం చదువుతున్నామంటే నరుడి జీవితం అంతా కూడా శ్రమలతో, విచారముతో, బాధలతో నింపబడున్నది అని మనం చదువుతున్నాం. అందుకే ప్రభు స్వయంగా పలుకుతున్నారు. యేసు ప్రభు ఏమంటున్నారంటే యోహాను సువార్త
16వ అధ్యాయం 33వ వచనంలో మనం పలికినట్లయితే, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము వహించుడి, నేను ఈ లోకాన్ని జయించాను కనుక మీరు కూడా ఈ లోకాన్ని జయిస్తారు అని స్వయంగా యేసుప్రభు పలికారు. అంటే ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు కలగవు అని గ్యారంటీ ఇవ్వలేదండి. అలా ఎవరైనా చెప్తున్నారు అంటే అది తప్పు బోధ. దేవుణ్ణి నువ్వు నమ్మినప్పుడు అందరిలాగే నీకు కూడా కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలలో నీకు ఒక ఆశ్రయం ఉంటుంది. ఇదే మొదటి కారణము. మనమేం తెలుసుకోవాలి అనంటే, ఏదైనా మన జీవితంలో కీడు జరుగుతుందంటే అది దేవుడు కాదు కీడు చేసింది ప్రిలరా, అది మనం పాపంలో ఉన్నాము. తల్లి గర్భం నుండే పాపంలో పుట్టాము, పాపంలో పెరిగాము. అందుకే ఆది కాండంలో మనం చూస్తున్నాము, నరుడి తలంపులు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవంట. ఆ చెడ్డ తలంపుల ద్వారా మనిషి పాపం చేస్తున్నాడు. దిస్ ద ఫస్ట్ రీజన్ అనమాట. రెండో కారణం మనం చూసినట్లయితే వాక్యం పలుకుతోంది, భక్తుడు అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే వాక్యం పలుకుతోంది. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, మేము చేసిన మహాపాపములకు గాను మాకీ శిక్షలు ప్రాప్తించినవి. ఏంటండి? వి డిజర్వ్ దిస్ పనిష్మెంట్. అంటే మేము చేసిన మహాపాపములకు మాకు ఈ శిక్షలు ప్రాప్తించినవి. అయినను, గమనించాలండి ఈ మాట, అయినను నీవు మా దోషములకు తగినట్లుగా మమ్ము దండింపవైతివి, నేటి వరకు మాలో కొందరిని ప్రాణములతో బ్రతుకనిచ్చితివి. ప్రిలరా, మనం చేసిన ప్రతి తప్పుకి, మనం చేస్తున్న ప్రతి పొరపాట్లకి దేవుడు మనకి శిక్ష విధిస్తే ఏ ఒక్కరు కూడా ఉండరండి. అందుకే ఎజ్రా ప్రార్థిస్తున్నాడండి. ఆయన ఏమంటున్నాడంటే, మేము చేసిన తప్పులకి మేము శిక్ష అనుభవిస్తున్నాము, అయినా కూడా ఏం గమనించాడు, ఏం ప్రార్థిస్తున్నాడు, ఆయన ప్రార్థనలో బలం ఏమిటంటే, ఆయన విశ్వాసం ఏమిటంటే, మనం ఏం చూస్తున్నామంటే, మేము చేసిన తప్పులు చేసినంతగా మీరు నన్ను శిక్షించట్లేదు దేవా, ఒకవేళ అట్లా శిక్షిస్తే మేము ఈరోజు ప్రాణములతో కూడా ఉండేవాళ్ళం కాదు అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు అది మనం గమనించాలి. ఏంటంటే, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, కొన్నిసార్లు కొంతమంది చిన్నపిల్లలు జస్ట్ ఇలా ఒక్క దెబ్బ వేసామనుకోండి, ఇంకా ఏమో అయిపోతున్నట్టు గట్టి గట్టిగా ఏడుస్తుంటారు. ఎవరైనా చూస్తే ఏమైందో అనుకుంటారు. అంటే ఎంత గట్టి కొట్టారో లేకపోతే ఎట్లాంటి ఒక పనిష్మెంట్ ఇచ్చారో అని అనుకుంటారు. అలాగే కొన్నిసార్లు మనం చేసిన తప్పులకి దేవుడు ఒక చిన్న కరెక్షన్ మనకిస్తే, ఒక హెచ్చరిక ఇస్తే, ఒక చిన్న శిక్ష ఇస్తే మనము ఎలా చేస్తామంటే, ఆ చిన్న పిల్లలు ఎలాగైతే అరుస్తుంటారో, బెబ్బేలు పెడుతుంటారో, ఎలా గోల చేస్తుంటారో, అలా మనము దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎందుకు శిక్ష వేశాడు అని అంటూ ఉంటాడు. కానీ ఎజ్రా ప్రార్థించినట్లుగా ప్రిలరా, మన మనస్సాక్షిని పరిశీలిస్తే మనం చేసిన తప్పులకి అంతగా దేవుడు మనల్ని శిక్షించట్లేదు అని మనకు అర్థమవుతుంది. అందుకే వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం, మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ఆయన ప్రతిఫలము ఇవ్వలేదు. ప్రిలరా, మనం పాపం చేస్తే ఆ పాపానికి దేవుడు ప్రతీకారం చేస్తే ఎవరైనా ఒకరు ఉంటారండి? మనం దోషములు చేస్తే ఆ దోషానికి తగినట్టుగా దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తే, దాన్ని తగ్గట్టుగా దేవుడు మనకు శిక్ష విధిస్తే ఎవరైనా ఉంటారండి? ఎవ్వరు ఈ లోకంలో జీవించలేరు ప్రియులారా. అందుకనే యోబు ఏం చెప్తున్నాడంటే, తన భార్యని మూర్ఖురాలు అని సంబోధిస్తున్నాడు. అంటే ఈ శిక్ష మనకు పడింది, కానీ మంచి దేవుడు ఆయన మనకు శిక్ష విధించాడు. ఆయన శిక్ష విధించాడంటే కూడా కారణం ఉంది అని యోబు తన భార్యకు చెప్తున్నాడు. మూడవ కారణం మనం చూసినట్లయితే ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనం ఏం పలుకుతుంది అంటే, అన్ని రహస్యాలు దేవుడికి చెందినవి అని వాక్యం పలుకుతాంది. ఆయన ఆల్ఫా ఒమేగా, ఆది అంతం, మొదటివాడు కడపటివాడు. ప్రియుడా, మనకు ఆరంభం మాత్రమే తెలుసు, కానీ మన భవిష్యత్తు మనకు తెలియదు ప్రియులారా. దేవుడికి సమస్తము తెలుసు. యోబు జీవితంలో ఆ శ్రమ ఎందుకు అనుమతించబడ్డదో భార్యకు తెలియదు, తన స్నేహితులకు తెలియదు, యోబుకు తెలియదు, కానీ దేవుడికి మాత్రమే తెలుసు.
ఎందుకు ఆ శ్రమను దేవుడు యోబు జీవితంలో అనుమతించాడు. అందుకనే యోబు ఏమంటున్నాడంటే, మూర్ఖురాల్లాగా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? దేవుడు మేలు చేసినప్పుడు అన్నిటినీ తీసుకున్నాం కదా, మరి ఒక్క కీడు చేస్తే నువ్వు తీసుకోలేవా అని అంటున్నాడు. ఒకరోజు ఒక అబ్బాయి నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి అక్క నా కోసం ఒక ప్రేయర్ చేయండి అక్క అని చెప్పి ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాడు. ఏంటి అని చూస్తే, ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆయనకి ఒక మంచి ఉద్యోగం ఉంది, అంటే ప్రైవేట్ ఉద్యోగమే కానీ ఒక మంచి ఉద్యోగం ఉంది, మంచిగా సంపాదిస్తున్నాడు, బాగా డబ్బులున్నాయి, మంచి వెల్ ఆఫ్ ఫ్యామిలీ అని చెప్పి ఆ అబ్బాయికి ఒక అమ్మాయిని ఇచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అయితే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ అబ్బాయి ఏదో ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి అదంతా లాస్ అయిపోయింది, సో ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తుందన్నమాట. ఇక్కడ ఏం జరిగినా అవన్నీ చెప్తా ఉంటాయి తల్లిదండ్రులకి. అప్పుడు వాళ్ళేమన్నారంటే, ఇంత ప్రాబ్లం ఎందుకమ్మా నీకు, నువ్వు వచ్చేసే భర్తను వదిలేసి అని డివోర్స్ నోటీస్ పంపించింది ఆమె. నేను ఇంటికి వెళ్తానని చెప్పి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి డివోర్స్ నోటీస్ పంపించింది. అప్పుడు ఈ అబ్బాయి చెప్తున్నాడు, అక్క మరి ఇన్ని రోజులు నేను అంటే అన్ని కంఫర్ట్స్ ఆమె అనుభవించింది, నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, చాలా బంగారం కొనిచ్చాను, చాలా బట్టలు కొనిచ్చాను, అన్ని చోట్లకు తిప్పాను, అప్పుడంతా ఆమె నాతో సంతోషంగా ఉంది కదా, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్లో నేను లాస్ అయిపోతే మాత్రము నా భార్య నాతో ఉండనంటుంది, నేను లాస్ అయిన దానికంటే కూడా నా భార్య నాతో బిహేవ్ చేసిన ఆ విధానము నేను తట్టుకోలేకపోతున్నాను, నా గుండె పగిలిపోతుంది అని చెప్పి ఆ అబ్బాయి బాధపడుతున్నాడు. ప్రియులారా, ఒక్కసారి మీరు గమనించండి. ఒకవేళ ఆ బిజినెస్లో లాభం వస్తే భార్య ఉంటుంది, నష్టం వస్తే భార్య ఉండదలుచుకోలేదు. ప్రియులారా, ఇదే తత్వం మనుషులు దేవుడితో కూడా చేస్తున్నారు. అందుకే యోబు అంటున్నాడు, మంచి వచ్చినప్పుడు మనం అన్నీ తీసుకుంటున్నాం కదా, దేవుడు శుభములు మనకి ఇచ్చినప్పుడు వాటన్నిటిని మనం స్వీకరించాం కదా, మరి చెడు చేసినప్పుడు ఎందుకు మనం స్వీకరించలేకపోతున్నాము అని చెప్పి తన భార్యను ఆయన ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఈరోజు నీ సంబంధం ఎటువంటిది అంటే, ఈ యవనస్తురాలు తన భర్తతో ఉన్న సంబంధం ఏంటంటే ఓన్లీ డబ్బులు అన్నమాట. అంటే భర్త బాగా డబ్బులు సంపాదిస్తే ఈమె భార్యలాగా తనతో ఉంటుంది, కాపురం చేస్తుంది. ఏమైనా నష్టం కలిగిందా, కష్టం కలిగిందా, ఇబ్బంది కలిగిందా, డబ్బులు పోయాయా, ఇంకేమైనా అయిందా, ఈయన నాకు వద్దు, నేనెందుకు నీలాంటి వాడితో నా లైఫ్ నేను వేస్ట్ చేసుకోవాలి, నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి భార్య అన్నప్పుడు ఆ మాటను ఆ అబ్బాయి తట్టుకోలేక ఆ యవ్వనస్తుడు నా ముందు ఏడుస్తుంటే చాలా బాధ కలిగింది. ప్రియులారా, ఈరోజు నేను ఏం చెప్పదలిచానంటే, నీకు దేవుడితో ఉన్న సంబంధం ఎటువంటిది ఆలోచించు. యోబుకు దేవుడితో ఉన్న సంబంధం ఎటువంటిది, యోబు భార్యకు దేవుడంటే ఉన్న అవగాహన లేక దేవుడంటే ఆమె ఆలోచన ఎటువంటిదో, ఈ రెండుటి మధ్యల వ్యత్యాసం మనం చూడాలి. ప్రియబిడ్డ, నీ దేవుడు మంచివాడు, వాక్యం పలుకుతుంది, ఆయన మంచివాడు, ఆయన చెడు చేసే దేవుడు కాదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, ఇవి మనం చేసినవే మనకు వస్తూ ఉన్నాయి. 4వ కారణం మనం చూసినట్లయితే, రోమిల్ రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయనను ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తము సమకూడి మేలుకై జరుగుచున్నవి అనే వాక్యం పలుకుతాంది. ఎస్, నీ జీవితంలో ఈరోజు కష్టం వచ్చిందేమో, నీ జీవితంలో ఈరోజు శ్రమ వచ్చిందేమో, ఈరోజు భయంకరమైన ఇబ్బందిలో నువ్వు ఉన్నావేమో. ప్రియబిడ్డ, ఈ శ్రమలన్నీ కూడా నీ జీవితంలో ఒక దినము అవి మేలుగా మారుతాయి. నా జీవితంలో కూడా చాలా ఆర్థికమైన ఇబ్బందులు, మానసికమైన ఒత్తిడులు, మనుషులు వదిలివేయటం, స్నేహితులు వదిలివేయటం, మనుషుల చేత తృణీకరింపబడటం, ఇవన్నీ చూసినప్పుడు నేను చాలా కృంగిపోయాను. కానీ ప్రియులారా, ఈరోజు అవన్నీ నా జీవితంలోకి అనుమతించిన దేవుడికి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆ శ్రమలన్నీ నా జీవితంలో రాకపోతే నేను దేవుణ్ణి పట్టుకొని ఉండేదాన్ని కాదు, మనుషుల్ని పట్టుకునేదాన్ని, మనుషుల్ని నమ్మేదాన్ని. నరులను నమ్ముట కంటే యావేని ఆశ్రయించుట మేలు అని వాక్యం పలుకుతోంది. ప్రియబిడ్డ, ఈరోజు నీ జీవితంలో శ్రమ వచ్చిందంటే ఆ శ్రమ వెనుక నీకు ఒక మేలు ఉందన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు.
ఐదవ కారణం మనం ఏం చూస్తున్నామంటే, శ్రమలు మన జీవితంలో దేవుడు అనుమతించడానికి గల ఐదవ కారణం మనం చూస్తే 2 కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం ఇట్లా పలుకుతుందండి. 2 కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనం. పునీత పౌలు గారు కొరింథీలకు లేఖ రాస్తూ ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. ఆ సంఘాన్ని ఆయన బలపరుస్తున్నారు. ఆయన అంటున్న మాట ఏమిటంటే ప్రియులరా, మనం చదువుదామండి. ఎంత అద్భుతంగా ఈ మాట ఉందంటే, మన కష్టములన్నిటిలో ఆయన మనలను ఆదుకొనును. ఎంత విశ్వాసం అండి! కష్టాలు లేవని పౌలు గారు చెప్పలేదండి. ఆయన ఏమంటున్నాడంటే, మన కష్టాలన్నిటిలో ఆయన అనగా దేవుడు మనలను ఆదుకొనును. అప్పుడు దేవుని నుండి మనకు లభించిన ఆదరణతో పలు రకములైన కష్టములలో ఉన్న వ్యక్తులను మనమును ఆదుకొనగలము. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు కష్టం అంటే ఏంటో నీకు తెలియకపోతే, కష్టంలో ఉన్న వాళ్ళని నువ్వు ఆదుకోలేవు. శ్రమ గుండా నువ్వు వెళ్ళకపోతే, ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి శ్రమ పడుతుంటున్నప్పుడు ఆ శ్రమ ఏమిటో నీకు తెలియదు. వాళ్ళను నువ్వు ఆదరించలేవు, వాళ్ళతో నువ్వు నిలబడలేవు, వారి కోసం నువ్వు ప్రార్థించలేవు, వాళ్ళని దేవునిలోకి నువ్వు నడిపించలేవు. అంటే ఈ 5 కారణాలు, అనేక కారణాలు ఉన్నాయండి, కానీ ఈ 5 కారణాలు అతి ముఖ్యమైన కారణాలు. అవి ఏమిటి అని మనం చూసినట్లయితే, దేవుడు ఈ శ్రమలు అనుమతించటానికి ఈ 5 కారణాలు మనం చూస్తున్నాం. అందుకనే యోబు ఏమంటున్నాడంటే, మూర్ఖురాల్లాగా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అంటున్నాడు. మూర్ఖురాలుకి ఆపోజిట్ ఏంటండి? జ్ఞానం. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది అని మనం చూస్తే, కొన్ని పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయో అర్థం కానప్పుడు, మనుషులు ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థం కానప్పుడు, దీనిలోంచి బయటికి ఎట్లా రావాలో అర్థం కానప్పుడు, జ్ఞానం కలిగిన స్త్రీ చేసే పని ఏమిటి అంటే దేవుని పైన ఆధారపడుతుంది. అందుకే కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 7వ వచనం ఏం పలుకుతుంది అంటే, నీవు నాకు ఉత్తరం ఇచ్చువాడవు గనుక ఆపత్ కాలములో నేను నీకు మొరపెడతాను అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. అంటే కష్టం వచ్చింది, ఓకే, దాన్ని ఎవరు ఏం చేయలేరు. అయితే ఆ కష్టంలో నాకు సహాయకుడున్నాడు. నేను ప్రార్థన చేసినప్పుడు నాకు జవాబిచ్చే ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పి ఎప్పుడైతే ఒక వ్యక్తి గుర్తిస్తాడో అదే జ్ఞానం. ప్రియులారా, 2వ కారణం మనం చూస్తే, అంటే జ్ఞానం కలిగిన స్త్రీ చేసే 2వ పని, తన శ్రమలను ఆమె లెక్కించదు, కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలను లెక్కిస్తుంది. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మరవకు. అంటే మనం ఏం చేయాలంటే, కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడెప్పుడు మనకు మేలు చేశాడో ఆ మేలులన్నిటిని కూడా మనం గుర్తించాలి, వాటిని లెక్కించాలి. ప్రభువా, నేను ఆ రోజు శ్రమలో ఉన్నప్పుడు విడిపించిన దేవుడవు కదా, ఈరోజు నువ్వు నన్ను విడిపిస్తావు. అదే దావీదు చేసిన కార్యం అండి, అదే దావీదు చేసిన పని. ప్రియులరా, దావీదు అంటున్నాడు, ప్రభువా, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు సింహాల నోటి నుంచి, ఎలుగుబంటి నోటి నుంచి విడిపించిన నా దేవుడు ఇప్పుడు కూడా నన్ను విడిపిస్తాడు అని చెప్పి గొలియాతు ముందు నిలబడ్డాడు దావీదు. ప్రియులరా, ఈరోజు నీ జీవితంలో కష్టం వస్తే నువ్వు కష్టాన్ని చూడకు. ఏం చూడాలంటే, ఇన్ని సంవత్సరాలు నేను నడిపించిన దేవుణ్ణి చూడాలి. యాకోబు ఏమంటున్నాడంటే, నన్ను పోషించిన నా దేవుడు అన్నాడు. అంటే ఏంటండి? కరువు వచ్చినప్పుడు ఆ దేవుడు తను ఎట్లా పోషించాడో ఇక పైన నా బిడ్డల్ని కూడా అట్లే పోషిస్తాడు అని నమ్మాడు. పిల్లరా, జ్ఞానం కలిగిన వాళ్ళు చేసే పని ఏమిటి అంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదాలని వాళ్ళు లెక్కిస్తారు. ఈరోజు ప్రియబిడ్డ, నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఒక్కటొక్కటిగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలను లెక్కించి దేవుడికి నువ్వు స్తుతి చెల్లించాలి. 3వదిగా, జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే, ఒక ఉదాహరణగా, అంటే ఒక ఆదర్శంగా, తన బిడ్డల్ని నడిపించే ఒక తల్లిలాగా, ఒక భార్యలాగా కుటుంబాన్ని ఆమె నడిపిస్తుంది. అందుకే వాక్యం పలుకుతోంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే వాక్యం ఏమంటుంది తెలుసా? ఆమె బ్రతికిన దినములన్నిట ఆమె తన భర్తకి మేలు మాత్రమే చేయును, కానీ ఆమె కీడు చేయదు అని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఏంటండి? ఆమె మేలు మాత్రమే చేస్తుంది. ఒక ఉదాహరణగా, ఒక ఆదర్శంగా
జ్ఞానము కలిగిన స్త్రీ నిలబడుతుంది అని మనం చూస్తున్నాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలంటారు అని సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే భర్త బిడ్డలు పొగిడే జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే ఇతరులకి ఆదర్శంగా ఉంటుందంట. ముఖ్యమైన మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ మూర్ఖురాలు ఎందుకు యోబు భార్య అని మనం చూస్తే యోబు గ్రంథము 42వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, యోబు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు యోబు ఏమేం కోల్పోయాడో కోల్పోయినవి అన్నీ కూడా యోబుకు దేవుడు తిరిగి ఇచ్చాడు. ఆస్తి కోల్పోయాడు, ఆస్తి తిరిగి ఇచ్చాడు. బిడ్డల్ని కోల్పోయాడు, బిడ్డల్ని తిరిగి ఇచ్చాడు. ప్రియులారా, కోల్పోయిన సమస్తము యోబుకి దేవుడు తిరిగి ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం ఏం గమనించాలి అని అంటే, ఎవరైతే భార్య యోబుని చనిపోమని చెప్పిందో, అంటే ఎందుకు దేవుణ్ణి ఇంకా దూషించి నువ్వు చనిపోవచ్చు కదా, శపించి నువ్వు చనిపోవచ్చు కదా అని చెప్పి సలహా ఇచ్చిందో, అటువంటి భార్యనే మళ్ళీ ఆశీర్వాదాలలో పాలు పంచుకుంది. ఇక్కడ మీరు గమనించాలండి, ఒక జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేయాలి అంటే ఆమె ఒక స్పిరిచువల్ లెగసీని తన బిడ్డలకు ఇవ్వాలి, తన కుటుంబానికి ఇవ్వాలి, తన వంశానికి ఇవ్వాలి. ఇక్కడ యోబు ప్రియులారా ఒక ఆదర్శంగా నిలబడ్డాడు. విశ్వాసాన్ని తన కుటుంబంలో ముందుకు కొనసాగటానికి యోబు నిలబడ్డాడు, కానీ యోబు భార్య నిలబడలేకపోయింది. ఆత్మీయమైన ఒక మార్గం తన బిడ్డలకి చూపించలేకపోయింది. ఒక స్పిరిచువల్ లెగసీని కంటిన్యూ చేయడానికి ఆమె తన బిడ్డలకి ఎటువంటి ఒక ఆదర్శం ఇవ్వలేకపోయింది. ప్రియులారా, ఆమె ఆ స్థానంలో నిలబడలేక ఓడిపోయింది. కానీ యోబుకున్న ఆస్తి అంతటిలో ఆమె భాగం పంచుకుంది, భర్తతో పాటు ఉంది, బిడ్డలున్నారు, అన్నీ ఉన్నాయి. అంటే ఆస్తిలో భాగం పంచుకుంది, కానీ ఆత్మీయతలో భాగస్థురాల్లాగా భార్య నిలబడలేకపోయింది. బిడ్డల్ని విశ్వాసంలోకి నడవటానికి ఆమె నిలబడలేకపోయింది. కష్టం వచ్చినప్పుడు భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయిన భార్యలాగా ఉంది, కానీ భర్తతో నిలబడిన భార్యలాగా లేదు. భర్త కోసం ప్రార్థన చేసిన భార్యలాగా లేదు. ఈరోజు ప్రియ సహోదరి, ఈ వాక్యం నువ్వు చూస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతుంటున్నప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న ఏమిటి అంటే, ఒక స్పిరిచువల్ లెగసీని మన కుటుంబానికి మనం మిగిలించగలుగుతున్నామా? మా తల్లి ప్రార్థించేది, ఏ కష్టం వచ్చినా అమ్మ ప్రార్థన చేసేది, ఏ ఇబ్బంది వచ్చినా మా అమ్మ ప్రార్థన చేసేది అని బిడ్డలు అంటున్నారా? లేక ఏదొచ్చినా సరే మా అమ్మ గొడవ చేస్తుంది అని నీ బిడ్డలు అంటున్నారా? ప్రియబిడ్డ, నిన్ను ఎలా చూస్తున్నారు? ఎలాంటి ఒక సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు? నీ భర్తకు కష్టం వస్తుంటున్నప్పుడు నువ్వింతే అనే ఒక భార్యలాగా నువ్వు నిలబడుతున్నావా? లేక నీ భర్త శ్రమల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, కష్టంలో ఉంటే, పాపంలో ఉంటే, బలహీనతలో ఉంటే ఆయన కోసం మోకరించి చేతులెత్తే భార్యలాగా, ఆత్మీయతలో నీ కుటుంబాన్ని కట్టుకునే ఒక భార్యలాగా ఇలాంటి ఒక సాక్ష్యం నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? ప్రియబిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతుండగా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా, ఇంకొక దినం మన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు మనకు తరుణం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. ఎజ్రా 9:13లో అద్భుతమైన వచనం చదివాం కదండి. ఆయన కరుణ కలిగిన దేవుడు. మనం చేసిన తప్పిదములకు మనం చేసినంత శిక్ష ఆయన మనకు వేయటం లేదు. ప్రియులారా, ఈరోజు ప్రార్థన చేయి. అవునయ్యా, నేను ఒక సాక్ష్యం కలిగిన తల్లిలాగా, ఒక భార్యలాగా నేను అలాంటి ఒక జీవితం నేను కొనసాగించాలి ప్రభువా, నన్ను అభిషేకించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అందుకే నోటి మాట ద్వారా తప్పు చేయని, పాపం చేయని యోబు తన భార్యని మూర్ఖురాలు అని పిలిచాడు. ప్రియబిడ్డ, ఈరోజు నీ భర్త నిన్ను మూర్ఖురాలు అని అనకూడదు. నీ బిడ్డలు నిన్ను మూర్ఖురాలు అని అనకూడదు. మా అమ్మ ప్రార్థన, నా భార్య ప్రార్థన, మా అక్క ప్రార్థన. ఇదిగో నువ్వు సంఘంలో ఉన్నప్పుడు, నువ్వు ఏ పారిష్లో ఉన్నావో, ఏ చర్చ్లో ఉన్నావో, ఎక్కడ నువ్వు ఉన్నావో, ఎక్కడ నువ్వు ఉన్నది, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏ స్థలమైనా సరే, ఈ సిస్టర్ వల్ల, ఈ సహోదరి ప్రార్థన చేసింది అని అటువంటి ఒక సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, మహాగణుడ, పరిశుద్ధుడ, నా తండ్రి నీకు వందనాలయ్యా. ఈరోజు ఈ దినము నీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తూ ఉన్నామయ్యా. నా తండ్రి నీకు వందనాలయ్యా. జ్ఞానము కలిగి మా ఇల్లు కట్టుకోవటానికి నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అవునయ్యా ప్రభువా,
మా జీవితంలో శ్రమలు కలిగినప్పుడు కృంగిపోకుండా, విముఖులై పారిపోకుండా ప్రభా, శ్రమలో నిలబడి నా తండ్రి అయ్యా ఉత్తరమిచ్చువాడవు నీవని నీకు మొరపెట్టే శక్తిని దయచేయమని అడుగుతున్నాం. అయ్యా మాకున్న కష్టాన్ని చూడకుండా, మా జీవితంలో వచ్చిన అనేకమైన కష్టాల్లోంచి విడిపించిన దేవుడవు నీవే అని ప్రభా నిన్ను స్తుతించే భాగ్యము దయచేయండి. మా కుటుంబాలని ఆత్మీయతలో బలపరుచుకొని ముందుకు నడిపించటానికి ప్రభా, జయం పొందుకోవటానికి నా తండ్రి నీకు స్తోత్రం అయ్యా, సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ వాక్యం వింటున్న ఒక్కొక్క స్త్రీని ప్రభా, ఒక్కొక్క తల్లిని ప్రభా, అయ్యా ఒక్కొక్క ప్రభా భార్యని నాయన ఇప్పుడే మీరు దర్శించమని అడుగుతూ ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయ్యా నా భార్య జ్ఞానము కలిగినదని, మా తల్లి జ్ఞానం కలిగినదని ప్రభా, మా కుటుంబ సభ్యులు మా కొరకు సాక్ష్యం ఇచ్చులాగున నీ పరలోక జ్ఞానముతో వాక్యం వింటున్న ఒక్కొక్క బిడ్డను ప్రభా అయ్యా మీరు నింపి నడిపించమని యేసు క్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని తమ పరలోక జ్ఞానముతో నింపునుగాక. ఒక స్పిరిచువల్ లెగసీని మీ ద్వారా మీ వంశాలు క్యారీ చేసేలాగా మీరు ఒక రోల్ మోడల్స్ లాగా నిలబడాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, విశ్వాసంలో నిలబడడానికి వేరే వాళ్ళు మీ అడుగులో అడుగు వేయటానికి మీరు అడుగు వేయాలి. అందుకే దేవుడు మనందరినీ పిలిచాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.